పాన్ ఇండియా హీరోలో ప్రస్తుతం ప్రభాస్ ఉన్నంత బిజీగా మరెవరూ లేరని చెప్పొచ్చు. ఇక మొన్నటి దాకా 4 సినిమాలు లైన్లో పెట్టాడు, ఒక్కటి కూడా పూర్తి కాలేదు. అసలు ప్రభాస్ ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనుకున్న వాళ్ళందరికీ లాస్ట్ ఇయర్ నుంచి వరుసగా సినిమా రిలీజ్ చేస్తూ అదరగొట్టేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఆదిపురుష్, సలార్ 1 సినిమాలతో రెబల్ ఫ్యాన్స్ ని అలరించిన ప్రభాస్ ఈ మధ్యలోనే కల్కి 2898 ADతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చాడు. కల్కి రిలీజ్ తర్వాత ప్రభాస్ ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదు. హను రాఘవపూడితో ప్రభాస్ చేయబోయే సినిమాలకు ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక దీంతో పాటు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ చేయాలనుకుంటున్న స్పిరిట్ కూడా త్వరలోనే సెట్లపైకి వెళ్ళనుంది. సో మళ్ళీ అటు హను సినిమా, ఇటు సందీప్ రెడ్డి సినిమా ఈ రెండింటిని ఒకేసారి వర్క్ చేయనున్నారు ప్రభాస్. ఇక ఈ 2 సినిమాలు కూడా ప్యారలల్ గా ప్లాన్ చేయడం వల్ల సినిమాను రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే స్పిరిట్ సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక న్యూస్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తోంది. స్పిరిట్ లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలిసిందే. అయితే ఈ సినిమాలో విలన్ గా కూడా ప్రభాస్ కనిపిస్తాడట. అంటే ప్రభాస్ డ్యూయల్ రోల్ లో హీరో అతనే, విలన్ అతనేగా యాక్ట్ చేయబోతున్నారు. సినిమాలో హీరోయిన్ త్రిష అని ఫైనల్ చేసినట్టుగా ఆమె నెగిటివ్ రోల్లో కనిపిస్తుందని అంటున్నారు. ప్రభాస్ త్రిష ఈ జోడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక వర్షం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ జంట ఆ తర్వాత పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో కూడా నటించారు. ప్రభాస్ తో దాదాపు త్రిష 16 ఏళ్ల తర్వాత స్క్రీన్ ని షేర్ చేసుకోబోతోంది. సూపర్ హిట్ పేర్ కాబట్టి సందీప్ స్పిరిట్ కి ఈ కాంబినేషన్ కూడా కలిసొచ్చేలా ఉంది. యానిమల్ తో బాలీవుడ్ ని షేక్ చేసిన సందీప్ వంగ స్పిరిట్ తో నెక్స్ట్ లెవెల్లో ప్లానింగ్ చేస్తున్నాడని తెలుస్తోంది.